అరుణ గారు అరుణ గారు మేడం చెప్పండి. అరుణ గారు మీరేమంటారు? అంటే ఒక్కసారిగా ఈ నెల రోజుల క్రితం 2 నెలల క్రితం జరిగిన పెద్ద యుద్ధం దగ్గర నుంచి ఈరోజు ఇద్దరు ఒక రకంగా తండ్రి కొడుకులాగా స్నేహితుల్లాగా రాష్ట్రం కోసం పనిచేయడానికి వచ్చిన ఇద్దరు శ్రామికుల్లాగా వెళుతున్నారు అనేది ఈరోజు సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి మాట్లాడుతున్నది. ఇద్దరి ఫొటోస్ పెట్టారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఛాంబర్లోనే ఆయనకు కూడా ఆయన ఎక్కడైతే ఉంటారో ఏ బ్లాక్లో అయితే ఉంటారో అదే బ్లాక్లో ఆయనకు కూడా అతి పెద్ద ఛాంబర్ ఏర్పాటు చేశారు. ఇద్దరి ఫొటోస్ కూడా ప్రభుత్వ ఆ కార్యాలయాల్లో పెట్టారు. దీన్ని ఎలా చూడాలి? ఆయనకి శాఖలు కూడా చంద్రబాబు నాయుడు గారి తర్వాత అన్ని శాఖలు పవన్ కళ్యాణ్ గారి దగ్గరే పెట్టారు. రాష్ట్రం కోసం కలిసినటువంటి ఈ కూటమి కేవలం రాష్ట్రం కోసమే ముందడుగులు వేస్తూ వెళుతోంది. మధ్యలో ఉండి శకునులాగా పుల్లలు పెట్టాలని చూసే వైసీపీకి ఎలాంటి ఆస్కారం ఇవ్వకుండా ఇరువురు పరస్పర గౌరవ మర్యాదలతో సమానంగా వెళుతున్నారు అనడానికి ఎలాంటి సందేహం మాకు లేదు. ఆ సమానత్వాన్ని గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి, అలాగే కళ్యాణ్ గారు తీసుకోవడానికి అర్హులుగాను కూడా భావించి ముందుకెళ్తున్నారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నామండి. ఒక నెల 2 నెలలు కాదు, ఇప్పటంలో ఎప్పుడైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఆ రోజు నుంచి రాజకీయాలను కులాల చిచ్చుగా రగల్చడానికి ప్రయత్నించారు. అప్పటి నుంచి రంగా గారి టాపిక్ ని బర్నింగ్ టాపిక్ కి తీసుకొచ్చేసారు ప్రతి ఒక్కళ్ళు. కాపు సామాజిక వర్గం నుంచి వైసీపీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, సోకాళ్ళు పేర్ని నాని, కన్నా కురసాల కన్నబాబు, వీళ్ళంతా కూడా ఆ సమసిపోయి జనం మర్చిపోతున్నటువంటి టాపిక్ని మళ్ళీ తీసుకొచ్చి గొడవలు పెట్టడానికి ట్రై చేసి రకరకాలుగా కాపులు అందరూ మీరు ఎక్కువ సామాజిక వర్గం, ముద్రగడ గారు, పేర్ని నాని గారు, గుడివాడ అమర్నాథ్ గారు, అంబటి రాంబాబు గారు ప్రధానంగా ప్రతిరోజు అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడారంటే అంబటి రాంబాబు గారి ట్వీట్ ఒకటి వచ్చేది, చాలా తక్కువ చేస్తూ, చాలా అవహేళనగా, అవమానంగా. రాజకీయం అంటే రాజకీయంగా కాకుండా కేవలం కులాల కోసం, కుటుంబాల కోసం అన్నట్లుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసింది వైసీపీ క్లియర్ గా. కుల నాయకుల ముసుగులో ఉన్నటువంటి కొందరు, ప్రజాప్రతినిధుల ముసుగులో ఉన్నటువంటి కొందరు క్లియర్ గా పొత్తును చెడగొట్టాలి, మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావాలి, అవసరమైతే 4-5 చోట్ల ఎక్స్ట్రా నామినేషన్లు కూడా మనమే వేయాలి, మనకు ఓట్లు పడకపోయినా పర్వాలేదు, వాళ్ళ ఓట్లు చేయాలి అన్న కాన్సెప్ట్ లో చేశారు. అలాగే ఎలక్షన్ కు ముందు కొత్త పార్టీలు పుట్టుకొచ్చి రకరకాల గుర్తులు కూడా సేమ్ ఈక్వల్ గా ఉండేటువంటి గుర్తులు, ఈక్వల్ గా ఉండేటువంటి పేర్లు, ఈక్వల్ గా ఉండే ఫేసులు కూడా నామినేషన్లు వేసిన సంగతి మనందరం చూసింది. ఇదంతా కూడా ఈ పొత్తుని చెడగొట్టాలి, రాష్ట్రాన్ని మళ్ళీ నాశనం చేయాలి, రుషికొండ లాంటి ప్యాలెస్లు ఇంకా ఊరూరా కట్టుకోవాలి, అందులో జగన్మోహన్ రెడ్డి ఉండాలి అన్న కాన్సెప్ట్ తోటే వీళ్ళందరూ చేశారు తప్ప ఏ ఒక్కళ్ళు కూడా రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాల. అలా ఆలోచించిన నాయకులు ఇద్దరు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరి ఆలోచనే ఇవాళ ఆచరణ రూపంలో ప్రభుత్వాన్ని స్థాపించింది, ప్రజలను కూడా అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. వీళ్ళు ఎన్ని పుల్లలు పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో కూడా నాయకత్వం ఎక్కడ డీవియేట్ అయ్యే పరిస్థితి లేదు. ఈవెన్ క్యాడర్ డీవియేట్ అయినా సరే చచ్చినట్టుగా నాయకులను అనుసరించి ముందుకు వెళ్లాల్సిందే. అదే జరిగింది. పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు, వ్యూహం నాకు వదిలేసేయండి, నేను చెప్పింది మీరు వినండి, ఇష్టం ఉన్న వాళ్ళు నాతో ఉండండి, ఇష్టం లేని వాళ్ళు మీ దారి మీరు వెతుక్కోండి. ఆయన ఎలక్షన్ ముందే క్లియర్ గా చెప్పేశాడు ఓపెన్ గా. ఆయన విజన్ క్లియర్, రాష్ట్రం కోసం మాత్రమే రాజకీయాలు చేస్తున్నాను, రాష్ట్రం కోసం మాత్రమే త్యాగాలు చేస్తాను, రాష్ట్రం కోసం మాత్రమే తెగిస్తానని ఆయన క్లియర్ గా చెప్పారు. అందులో భాగంగానే ఇవాళ వచ్చిన ఈ రిజల్ట్. దేశ వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రత్యేకించి ఒక వ్యక్తి గురించి వాళ్ళు ప్రస్తావించుకుంటున్నారు అన్ని చోట్ల. అంటే అది ఇన్ని రోజులు వీళ్ళు వేసిన వ్యూహము, ఇన్ని రోజులు వీళ్ళు చేసిన కష్టము, ప్రజలు పడిన ఇబ్బందుల నుంచి ప్రజల్ని బయటికి తీసుకురావాలి అని చెప్పేసి ఇరు పార్టీల నాయకులు చేసినటువంటి త్యాగం. సో మొత్తానికి ఇప్పుడు ఎలా చూస్తారంటారు? అంటే ఏనాడు కూడా ఈ హోదాల్లో ఉంటారు పవన్ కళ్యాణ్ గారు, ఈ బాధ్యతలు ఇస్తామన్న విషయాన్ని ఎక్కడ చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు, ఇది తీసుకుంటాను అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పలేదు. లేదండి, కళ్యాణ్ గారు మేము కూడా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా హోంశాఖ తీసుకుంటారని చెప్పేసి మా పార్టీలో బాగా నడిచింది. నేను నిన్న మొన్న వేరే వాళ్ళని కలిసినప్పుడు జరిగిన విషయం ఏంటంటే అసలు ఆయన అడగలేదంట హోంశాఖ. ఆయన ప్రజలతో మమేకం అయ్యి నేను పల్లెటూర్లు
నేను గతంలో నేను ప్రజల కోసం తిరిగినప్పుడు ఏ ఏ కష్టాలు అయితే చూశానో వాటన్నింటి తీర్చడానికి నాకు అవకాశం కావాలి, నాకు ఆ శాఖలే కావాలి అని చెప్పేసి వాళ్ళు తీసుకున్నటువంటి గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల శాఖ, పర్యావరణము, అటవీ వీటికి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా కళ్యాణ్ గారు అడిగి తీసుకున్నారంటే ఈ శాఖలు మొత్తం. అసలు హోంశాఖ ఆయన అడగలేదండి. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇంత డెడికేటెడ్ గా ఆయన మైండ్ లో ప్రజల యొక్క కష్టాలను ఇంత ముద్రించుకున్నాడా అని చెప్పేసి నాకు అనిపించింది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కులానికి ఒక డిప్యూటీ సీఎం ఇచ్చాడని చెప్పేసి మొన్న పనికిమాలిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఇవాళ నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, టీపీలో ఉన్న వాళ్ళందరినీ, 4 డిప్యూటీ సీఎంకి ఇచ్చారు, కనీసం వాళ్ళు డిప్యూటీ సీఎంలను వాళ్ళకన్నా ఏ రోజు తెలియనిచ్చారా మీరు? వాళ్ళ రైట్స్ వాళ్ళకి ఎప్పుడైనా ఇచ్చారా? ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఫోటో సీఎం గారి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు, ప్రతి చోట పెడుతున్నారు. ఇప్పుడు మీకు డిప్యూటీ సీఎంలు ఎక్కడైనా కనీసం వాళ్ళు పుట్టున్నారా? గౌరవం, హక్కులు పదవులు ఇచ్చి ఉపయోగం, కులానికి పదవి ఇస్తే కులం అంతా ఎక్కేస్తుందా పైకి అందలం? మీ వెనక సరే మీ కింద బానిసల కింద ఉండాల్సింది రైట్. అరుణ గారు బ్రేక్ అవుతుంది, ఒక నిమిషం. సుధాకర్ గారు మీరేమంటారు? అమ్మ, ఇప్పుడు వైసీపీలో ఉండే డిప్యూటీ సీఎంలు అప్పుడు ఉండే, నాకు తెలిసి ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో తప్ప వారికి అపాయింట్మెంట్ ఇచ్చారని నేనైతే అనుకోవట్లే. వారికి సేమ్ బ్లాక్ లో కాదు కదా, పక్క బ్లాక్ లో ఇచ్చి రోజు కలిసే అవకాశం కూడా ఇలే. కేవలం కులాలను చీల్చడం గురించి పల్నా సామాజిక వర్గాన్ని నుంచి నువ్వు డిప్యూటీ సీఎం, పల్నా సామాజిక వర్గాన్ని నువ్వు డిప్యూటీ సీఎం అని చెప్పి ప్రజలు ఏదో పిచ్చోళ్ళ నమ్మేస్తారు. ఇన్ని సామాజిక వర్గాలు మాకు డిప్యూటీ సీఎం అయిపోయామని. డిప్యూటీ సీఎం కాదు కదా, మంత్రికి ఇచ్చే హోదా కూడా వాళ్ళకి ఇవ్వలేదు. అసలు మంత్రులు కూడా ఏ రోజు కూడా స్వేచ్ఛగా ఆయన్ని కలిసే పరిస్థితి అయితే లేదు. ఇది 100% ఛాలెంజ్. ఎవరు ఏ మంత్రి కూడా ఇంకే ఆయన సొంత బ్లాక్లో ఇచ్చే పరిస్థితి వేరే విషయం. ఆయన మంత్రిగా కూడా ఏ రోజు రైట్ రాయల్గా వితౌట్ అపాయింట్మెంట్ కానీ విత్ అపాయింట్మెంట్ కానీ వెళ్ళే పరిస్థితి లేదు. ఏ మంత్రి అయినా నాకు తెలిసి 1-2 సార్లు మొత్తం 5 ఏళ్లలో కలిసి ఉంటే మహా గొప్ప విషయం కింద నేనైతే ఖచ్చితంగా చెప్తాను. మొత్తంగా ఎందుకు అంత అంటే బాబు గారి నుంచి కూడా ఎందుకు అంత హై ప్రయారిటీ బేసిస్ లో తీసుకున్నారు అంటే, మనం కలిసి ఓటు చెల్లనీయకూడదు అనే ఒక రాష్ట్రాన్ని రక్షించాలి అనే ఒక దృక్పథంతో వెళ్ళాము. ఆయనకి చిన్న పార్టీయా పెద్ద పార్టీయా సమాంతరమైన పార్టీ అని చూడకుండా ఆ వ్యక్తి తాలూకా ఒక పార్టీ అధ్యక్షుడు, వాళ్ళ తాలూకా కార్యకర్తల యాస్పిరేషన్స్ ఉంటాయి, మనోభావాలు ఉంటాయి, దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించాలనే ఒక సదుద్దేశంతో ఆయన బ్లాక్లోనే నార్మల్గా జెట్ సెక్యూరిటీ ఉండే చీఫ్ మినిస్టర్ గారికి వేరే వ్యక్తులకి ఛాంబర్ ఇవ్వడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. అయినా కానీ ఆయన అంత పెద్ద మనసుతో ఇచ్చారంటే విశాలమైన దృక్పథంతో రాబోయే రోజుల్లో ఈ కూటమి ఇలాగే వర్ధిల్లాలి అనే ఒక సదుద్దేశంతో రాష్ట్రాన్ని రక్షించుకోవాలి. ఎందుకంటే రాష్ట్రాన్ని విపరీతంగా నాశనం చేశారు ఈ రకరకాల ఈ పనులతో, చర్యలతో. ఇన్వెస్ట్మెంట్ అనేది భయపడే పరిస్థితి వచ్చింది. మీకు ఎందుకు చెప్పాను, నాకు వైసీపీ వాళ్ళు ఎవరికైనా గుండె మీద ధైర్యం ఉంటే, నీకు ప్రజల గురించే కట్టానని అనుకుంటే, నీకు 40,000 ఎస్ఎఫ్టీ దాటి కట్టను అని చెప్పి ఇన్ని లక్షల ఎస్ఎఫ్టీ ఎందుకు కట్టావు అనేది ఒక్కదానికి సమాధానం దొరికితే, అంటే విపరీతమైన కాంక్ష, విపరీతమైన ఆపతనం, చాలా పెద్ద యాస్పిరేషన్స్, ప్రజల సొమ్ముతో విపరీతమైన అనుభవించాలనే ఒక దృక్పథంతోనే ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు. దాన్ని సరిదిద్దే చర్యల్లో భాగంగానే అందరూ కలిసి ఉండాలి, అందులో నేను ఉండాలనే మనస్తత్వంతో చంద్రబాబు నాయుడు గారు ప్రయాణం అంటే ఇంకెవరు మధ్యలోకి ఇన్వాల్వ్ కూడా అవ్వకుండా ఉండడానికి తీసుకున్నట్టున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు, మీకేమనిపిస్తుంది ఇలా కూటమి ఇలా ముందుకు వెళ్ళడం వైసీపీ నాయకులుగా? అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ప్రజలు ఒక తీర్పునిచ్చారు సార్వత్రిక ఎన్నికల్లో. కౌంటింగ్ రోజు వరకు నేను మీ డిబేట్లో పాల్గొన్నాను. నేను ఎంత స్ట్రాంగ్ గా మా పార్టీ వైపు నేను మాట్లాడానో మీకు కూడా తెలుసు. అవును, ప్రజలు కౌంటింగ్ రోజు చివరి వరకు ప్రజలందరూ మా వైపే ఉన్నారని మేము బాగా విశ్వసించాము. కౌంటింగ్ రోజే మాకు తెలిసింది ప్రజాభిప్రాయం వేరుగా ఉంది అని. అది రిజల్ట్ అనేది వచ్చేసింది. రిజల్ట్ వచ్చేసి కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత నేను ఈ సందర్భంగా మీ ద్వారా
మహాన్యూస్ వీక్షకులకి, ప్యానెల్లోని సభ్యులకి, రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏ వ్యక్తికైనా, ఏ ప్రభుత్వానికైనా, ఏ నాయకుడికైనా, ఏ పార్టీకైనా మనకిచ్చిన అవకాశం 5 ఏళ్లు మాత్రమే. ఈ 5 ఏళ్లలో మనం అనేక వాగ్దానాలు చేసి, అనేక హామీలు ఇచ్చి మనం అధికారంలోకి వచ్చి మళ్ళీ అధికారం నిలబెట్టుకోవాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా నిమిషం కూడా వేస్ట్ చేయకుండా మనం పని చేయాల్సి ఉంటది. ఖచ్చితంగా మంచి సూచన వెంకటేశ్వర రెడ్డి గారు. కాకపోతే ఒక్క విషయం, నేను ఒకటే చెప్తున్నా, అంటే కులాలతో విడగొట్టాలని చూస్తే ప్లీజ్ అమ్మా చెప్పు. పరనింద పారాయణం అది రాజకీయ పార్టీలకైనా, రాజకీయ నాయకులకైనా, వ్యక్తులకైనా, కుటుంబాలకైనా నష్టం చేస్తుంది తప్పితే మంచి చేయదు. కాబట్టి మీరు అధికారంలోకి వచ్చింది ఈ ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్నారు. అధికారంలోకి రావడం కోసం అనేక రకాల హామీలు ఇచ్చారు. ఏదైనా ఉంటే ఆన్ ది స్పాట్, అది గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందనిపించినా, గత ప్రభుత్వంలో తప్పు చేశారనిపించినా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. చర్యలు తీసుకుంటూ ప్రతి క్షణం వేస్ట్ చేయకుండా ముందుకెళ్తూ అన్ని హామీలు నిలబెట్టుకుంటారని, ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకొని మేనిఫెస్టో అంతా అమలు జరిపి మళ్ళీ ప్రజామన్నలను పొందుతారని కూడా నేను కోరుకుంటున్నాను. రైట్ అండి, రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు. అప్సన్ రాజేష్ గారు మీరేమంటారు? అంటే కులాలతో విడగొట్టాలని చూస్తే ఈరోజు రాష్ట్రం కోసం 2 బలమైన సామాజిక వర్గాలు, బలమైన వ్యక్తులు ముందుకెళ్తున్నారు. లైక్ అంటే బ్లాక్ 1, బ్లాక్ 2 అనుకోండి, మేబీ సబ్జెక్ట్ కరెక్షన్, నేను ఒకే బ్లాక్లో అనుకున్నాను. బట్ ఓకే, బ్లాక్ 1, బ్లాక్ 2 పక్క బ్లాకుల్లో ఇద్దరు కూడా ఆ హోదాలో ముందుకు వెళ్ళడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు సమాజం పట్ల ఆయన ప్రదర్శిస్తున్న అంకితభావం, ఆయన ప్రదర్శించిన పోరాట పటిమ, అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇవాళ రాజకీయాల్లోకి సంపాదన కోసం వస్తున్నారు అని చెప్పిన సమాజంలో ఒక అభిప్రాయం బలపడుతున్న సందర్భంలో ఆయన తన రెక్కల కష్టంతో సంపాదించుకున్న 30 కోట్ల రూపాయలని 3,000 మంది ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం చేయటం 100కి 100 పాళ్ళు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని సమాజంలో 2019 ఎన్నికలకు ముందు నేను కూడా ఆయన చాలా సందర్భాలు విమర్శించా. ఇంత ఆవేశంతో ఊగిపోతారు, ఇన్కన్సిస్టెంట్గా ఉంటారు అని చెప్పని. కానీ అదే ఖచ్చితంగా ఈ 2019 తర్వాత ఆయన ప్రదర్శించిన అంటే ఆయన వ్యక్తిత్వం సమీపంగా పరిశీలించి చూసిన తర్వాత 100కి 100 పాళ్ళు నా అభిప్రాయం కూడా మార్చుకున్నాను నేను. ఆయన ఖచ్చితంగా సోషల్ కాన్షియస్నెస్ ఉంది, ఈ సమాజానికి ఏదైనా చెయ్యాలని ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏదో ఆపుగా మొత్తం తినేసేయాలి, నేను పెద్దాన్ని అయిపోవాలన్న ఆలోచన కనీసం మాత్రం కూడా లేని వ్యక్తి. అటువంటప్పుడు మరి ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆ వ్యక్తిత్వాన్ని అంత దగ్గరగా పరిశీలించి చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ పర్సనాలిటీకి, ఆ వ్యక్తిత్వానికి గౌరవం ఇవ్వాలని అనిపిస్తుంది. ఇప్పుడు 100కి 100 పాళ్ళు అదే చంద్రబాబు నాయుడు గారి నుంచి ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదో కులం కోటాలోనో లేదు ఇంకెవరు తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు దీన్ని కులం కోటాలనో ఇంకెవరు రికమెండేషన్ తోటో లేదు నా వెనక ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారనో ఆయనకు ఆ స్థానం దక్కలా. అది ఖచ్చితంగా ఆయన వ్యక్తిత్వానికి ఆయన ఒక డిజర్వ్డ్ పర్సన్ అని చెప్పని రూఢీ చేసుకొని ఇవాళ ఆ గౌరవ మర్యాదలు ఆయన సంపాదించుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్ నేను 100కి 100 పాళ్ళు వారితో కూడా ఏకీపిస్తున్నా. ఇవాళ ప్రజల ఆమోదం దక్కింది. ప్రజల ఆమోదం దక్కిన తర్వాత ఇవాళ పాలన గాడిలో పెట్టడానికి, వ్యవస్థలను చక్కదిద్దడానికి వాళ్ళు అంటే ఖచ్చితంగా ఆ విధమైన చిత్తశుద్ధి ప్రదర్శిస్తా ఉన్నారు. మొట్టమొదటి వారంలోనే ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఒక విషయం నేను నేను అది తీసుకుంటాను. ఇప్పుడే బ్రేకింగ్ చూస్తున్నాం, మా వాళ్ళు వేస్తున్నారు. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ ఇచ్చారు. ఈవీఎంలపై ఆయన ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఈవీఎంల బదులుగా బ్యాలెట్ పేపర్ వాడాలి, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ బ్యాలెట్ వాడుతున్నారు, భారత్లో కూడా బ్యాలెట్ పేపర్ వాడాలి, న్యాయం జరగడమే కాదు జరిగినట్టు కూడా కనిపించాలి అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఏంటి ఆయన ఈవీఎంల మీద పడ్డారు ఇప్పుడు? అంటే ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి ఏంటంటే ఇందాక మీరు కులాల ప్రస్తావన కూడా తెచ్చారు కాబట్టి దానికి లింకప్ చేసే మాట్లాడతాను. ఇప్పుడు చరిత్ర నుంచి రాజకీయ పార్టీలైనా, నాయకులైనా, సమాజమైనా కొన్ని గుణపాఠాలు నేర్చుకొని తీరాల్సిన అవసరం ఉంది. 1989 ఎన్నికల్లో అంటే 1983, 85 2 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ఒక ఘన విజయం సాధించిన తర్వాత 1984 పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారి హత్య తాలూకు సానుభూతిని కూడా అధిగమించి ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో కూటమి ఇక్కడ ఘన విజయం సాధించిన తర్వాత
కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావు గారిని డీల్ చేసే విధానంలో వ్యూహం మార్చుకుంది. ఆ మార్చుకున్న వ్యూహంలో భాగంగానే 1989 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారిని టార్గెట్ చేయడానికి కులం అనేదాన్ని ఒక సాఫ్ట్ టార్గెట్గా ఉపయోగపెట్టుకున్నారు. ఆయన్ని ఓడించగలిగారు, ఓడించడం వరకు సఫలీకృతం అయ్యారు. కానీ 1994 నాటికి ఏం జరిగింది? ఆ రోజున తెలుగుదేశంతో మిత్రపక్షాలుగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలకు వచ్చిన దానికన్నా తక్కువ స్థాయికి అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కల. 1989లో సక్సెస్ అయ్యారు. ఇది 2019లో కూడా 30 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్న విధానం, వాళ్ళ వ్యూహకర్తలు వాళ్ళ సోషల్ మీడియా ద్వారా చేసిన విస్తృత ప్రచారం, చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలనా విధానం, ఆయన అమలు చేసిన సంక్షేమం లేదు, వాళ్ళ అభివృద్ధి ప్రణాళికలు ఇవేవి ఎక్కడ చర్చనీయాంశం కాల. 2019 ఎన్నికల్లో నెగ్గటం కోసం ఏ కులాన్నైతే అంటే ఒక ట్రంప్ కార్డుగా జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నారో అది 1994 30 ఏళ్ళకి మళ్ళీ రిపీట్ అయింది. 89 30 ఏళ్ళకి రిపీట్ అయితే 94 కూడా 30 ఏళ్ళకి రిపీట్ అయింది. తెలుగుదేశంతో మిత్రపక్షాలుగా ఉన్న పార్టీల కన్నా కూడా తక్కువ స్థాయికి నిన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ పరిమితం అయింది అని అంటే ప్రజలు ఎల్లప్పుడూ మోసపోరు, కొన్ని సందర్భాల్లో మోసం చేయడం సాధ్యపడుతుంది. కాబట్టి విధానాల ప్రాతిపదికగా రాజకీయాలు జరగాలి తప్ప ఎల్లకాలం కులం అనేది ఒక ఎమోషన్గా వాడుకొని కులం అనే దాని ప్రాతిపదికగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు, ఆయన ఒక వ్యక్తిత్వం ఆయనకుంది. ఆ వ్యక్తిత్వం ప్రాతిపదికగా ఆయన విధానాల ప్రాతిపదికగా చర్చ జరగాల్సిన దగ్గర నిత్యం ఆయన కులాన్ని ఇష్యూగా తీసుకురావడం ఏంటి? ఇవాళ వంగలపూడి అనిత గారికి హోంమంత్రి ఇచ్చారు. ఆమెకి హోంమంత్రి ఇవ్వటాన్ని దళిత మహిళా హోంమంత్రి అంటాన్ని నేను అంగీకరించను. గతంలో సుచరిత గారికి ఇచ్చినా, తానేటి వనిత గారికి ఇచ్చినా వాళ్ళ నాయకత్వ ప్రాతిపదిక మీద ఆ పదవులు దక్కాలి తప్ప కులం అనే ప్రాతిపదిక మీద పదవి కట్టబెట్టారు అన్న అంశాన్నే నేను అంగీకరించను. వంగలపూడి అనిత గారు ఉన్నత విద్యావంతురాలు, మహిళా నాయకురాలుగా ఈ గత 5 సంవత్సరాలుగా నిరంతరం పోరాటం ప్రదర్శించారు, ప్రజా సమస్యల పట్ల స్పందించారు. ఆమె ఒకప్పుడు కొంచెం మృదువుగా సంభాషించేవాళ్ళు, ప్రసంగాలు కూడా కొంచెం సాఫ్ట్ నేచర్ కూడా ఉండేవి. కానీ ఇవాళ ఒక ఖచ్చితంగా నిలదీసే విషయంలో కానీ కరుగుదనాన్ని చేశారు ఒక పార్టీ ఒక నాయకులు. అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆయన నాయకుడిగా ఆయన వ్యక్తిత్వానికి ఇచ్చిన గౌరవం అది, ఆయన కనపరిచిన చిత్తశుద్ధికి ఇచ్చిన నిదర్శనం, ఆయన మాటకి కట్టుబడి ఉన్న దానికి ఇచ్చిన గౌరవం అది. కాబట్టి దాన్ని కులం బయటే చూడాలి. కులం అన్ని సందర్భాల్లో కులాన్ని ప్రాతిపదికగా ప్రజలు ఆలోచించరు. కులం అనేది కొన్ని సందర్భాల్లో ఒక ఎమోషనల్ కార్డుగా ఉపయోగపడదు తప్ప అన్ని సందర్భాల్లో కులం ఉపయోగపడదు అనేది మనకి చరిత్రలో ఈ ఎన్నికల్లో కూడా ఎగ్జాక్ట్లీ ఈ ఎన్నికల్లో ఉపయోగపడింది, ఇప్పుడు దాకా ఉపయోగపడింది, రేపటికి కూడా ఉపయోగపడాలి. అంటే ఈ మధ్యలో ఎందుకంటే 3 పార్టీలు గతంలో ఎలా ఉప్పుకల్లేశారో తెలిసింది. మళ్ళీ వీళ్ళ మధ్య మళ్ళీ కులం చిచ్చో ఇది పెట్టకుండా ఈ ప్రస్తావన రాకుండా ఉండాలంటే ఎలా ముందుకు వాళ్ళ పనితీరే సమాధానం చెప్పాలి. అంటే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పిన మాట మరొకసారి నేను కూడా రీట్రేట్ చేస్తున్నా. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, రాష్ట్రానికి ఏ అవసరం రీచా వీళ్ళని ఎన్నుకున్నారు, ఇవాళ యువత ఏం ఫీల్ అవుతా వీళ్ళ వెనక సేల్ అయ్యారు, రైతాంగం, మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు మాకు మద్య నిషేధం చేస్తానని చెప్పి చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంత విముఖత ప్రదర్శించారో, అదే సందర్భంలో వీళ్ళు చేసిన సంక్షేమ వాగ్దానాలు కానీ, వీళ్ళు అభివృద్ధి చేయగలుగుతారని కానీ, తమ బిడ్డలకు మంచి భవిష్యత్తు కల్పిస్తారని కానీ, ప్రాపర్ సివిక్ కమ్యూనిటీస్ క్రియేట్ చేస్తారని కానీ ఏ నమ్మకాన్ని అయితే ప్రదర్శించి శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు, అనంతపురం జిల్లాల దాకా ఏకోన్ముఖమైన తీర్పు ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునే దిశగా పనితీరు ప్రాతిపదికగా వీళ్ళు కనుక ముందుకెళ్ళినప్పుడు ఆ రోజు కులము ఇట్లాంటి ఇష్యూస్ హైలైట్ కావు, అవి డామినేట్ కూడా చేయలేవు. ఎగ్జాక్ట్లీ ఇప్పటి వరకు ఆ ఐక్యత కనబరుస్తున్నారు. అలాగే అరుణ గారు, ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొంగ అని పిలిచినట్లుగా ఉందండి. 2019లో ఆయనకు అంత భారీ మెజారిటీ ఇస్తేనేమో అంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏదైతే కేసులు మోపబడ్డాయో, ఎట్లాంటి ఇష్యూస్ లో అయితే ఆయన ముద్దాయిగా ఆరోపించబడుతున్నాడు, అట్లాంటి వ్యక్తికి 151 సీట్లు వస్తేనేమో ఈవీఎంలు బాగా పనిచేశాయి. ఇవాళ ఎలాంటి మచ్చ లేకుండా కేవలం రాష్ట్రం కోసమే త్యాగాలకు సిద్ధపడి అన్ని రకాలుగాను ప్రజల కోసమే సన్నద్ధమైనటువంటి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనేమో ఇవాళ ఈవీఎంల సమస్య అంట. నిజంగానే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగితే 40% ఓట్ బ్యాంక్ అనేది నమోదైంది కదా ఈవీఎంలు, మరి అది కూడా రాకుండా ఉంది కదా. 10%కో 12%కో పరిమితం చేద్దాం కదా మేము. అసలు కంప్లీట్ గా అతను రాజకీయాల్లో ఉండాలి అంటే విరక్తి వచ్చే స్థాయికి తెచ్చేద్దాం కదా ఆయన మేము. అలాగే
240 సీట్స్ వచ్చాయి కేంద్ర ప్రభుత్వానికి. నిజంగానే ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం వీలే ఏంటి? వాళ్ళు 350 సీట్స్ వాళ్ళే చేసేసుకున్నారు కదా. మా అవసరం ఏముంది? ఇవాళ అంతా కష్ట పరిస్థితుల్ని కేంద్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు పిచ్చోళ్ళు అయింది కాక జనాలను పిచ్చోళ్ళని చేద్దాం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇంకా క్షవరం అయినా సరే ఇంకా వివరం తెలియలే వైసీపీకి. రాజకీయ క్షవరం చేసిన ప్రజలు ఇంకా అసలు నిజాల్లో వివరం తెలియలేదు. ఇప్పటికైనా తెలుసుకుంటే మళ్ళీ పార్టీ ఏమన్నా మళ్ళీ తిరిగి పుంజుకోవడానికి అవకాశం ఉందేమో గానీ, గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ నడుస్తూ ఉంటే కనుక ఇదే ఆలోచన విధానాలతోటి ఖచ్చితంగా మట్టికి కొట్టుకుపోవడం ఖాయం. కాబట్టి ఇప్పుడైనా సరే ఆ పార్టీలో ఉన్న నాయకులు ఆయనకన్నా హితబోధ చేయండి, లేదంటే ఆయన అధ్యక్షుడిగా తప్పించి వేరే కొత్త వాళ్ళని ఎవరినన్నా ఎంపిక చేసుకోండి. లేదంటే మీ పార్టీ ఉండదు, ఆ పార్టీలో మీరు ఉండరు. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు ఈవీఎంల గురించి అంటే డే 1 నుంచి ఆయన ఏమైపోయినాయి ఓట్లు అంటున్నారు కానీ జరిగిన పరిణామాలు పరిస్థితులు అన్నీ బయటకు వస్తున్నా ఒక ముఖ్యమంత్రిగా ఇప్పటికి కూడా ఆయన ఈవీఎంలను లేదంటే బ్యాలెట్ పేపర్లు రావాలి అని కొత్త ఇది ఎత్తుకోవడం అంటే ఇప్పుడు ఎన్డీఏ మీదో లేదా బీజేపీ మీదో ఆయన శంకరావం పూరిస్తున్నారా లేదంటే టీడీపీ మీద జనసేన మీద? హలో వెంకటేశ్వర రెడ్డి గారు, మా ఈ సందర్భంగా ఇప్పుడు వచ్చిన ట్వీట్ గురించి కానీ మీకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నా వర్షన్ ఏంటంటే 2024 వైఎస్ఆర్సీపీ మా పార్టీ ఓటమి అనేక రకాల అంశాలలో ఈవీఎంలు కూడా ఒక అంశం మాత్రమే. అంతేగాని ఈవీఎంలు మొత్తంగా ఈవీఎంల మీదే నష్టం జరిగిందనే మాట నేను ఏకీభవించట్లేదు. అయితే ఈవీఎంలు కూడా ఒక అంశం అనేదానికి ఒక మాట ఈవీఎంలు కూడా ఒక అంశం అనేదాన్ని నేను అనుకుంటున్నాను. అది నా పర్సనల్ ఒపీనియన్. అయితే ఇక్కడ పార్టీలో దయచేసి ప్రక్షాళన జరగాలి అన్న జగనన్న, నేను నీ అభిమానిగా మీరు పార్టీ పెట్టిన దగ్గర నుంచి మీతో ట్రావెల్ అవుతున్నాను, మీతో కలుస్తున్నాను, మాట్లాడుతున్నాను. అనేక రకాల అంశాల మీద మీకు లెటర్లు ఇవ్వడం జరిగింది, అనేక రకాల అంశాల మీద మనం చర్చించడం జరిగింది. అయితే నేను ఒక మాట చెప్తున్నాను, ఎండనక వాననక రేయనక పగలనక ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి తండ్రి చనిపోయిన బిడ్డగా ఇచ్చిన మాట కోసం నిలబడ్డ వ్యక్తిగా మీరంటే మీలో మాకు ఒక హీరో కనపడ్డారు, మీలో మాకు ఒక నాయకుడు కనపడ్డారు. అప్పటి నుంచి మీ వెంట ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా, ఎండక ఎండినా వానక తడిచినా చలికి వణికినా, ఈగలు కుట్టినా దోమలు కుట్టినా, గుళ్ళల్లో పడుకున్నా బళ్ళల్లో పడుకున్నా, రోడ్ల వెంట ఉన్నా మీ వెంట నడిచాం. నేనే కాదు, ఈ రాష్ట్రంలో అనేక లక్షల మంది కార్యకర్తలు మీ వెంట నడిచారు. కానీ 19లో అధికారం వచ్చిన తర్వాత భాష తెలియని వాళ్ళని, ప్రాంతం కాని వాళ్ళని ఐపాక్ టీముల పేరుతోటి, ఎనలిస్టుల పేరుతోటి డబ్బులు ఇచ్చి జీతాలు ఇచ్చి వాళ్ళని పెట్టుకొని వాళ్ళని నమ్మారు. అట్లానే సలహాదారుల పేరుతోటి రాజకీయ అనుభవం లేని వాళ్ళని, రాజకీయాల్లో లేని వాళ్ళని తెచ్చిపెట్టి వాళ్ళని నమ్మారు. కానీ ప్రాణం ఇచ్చి మీ వెంట నడిచిన కార్యకర్తల్ని, ఆస్తులు పోగొట్టుకున్న మీ వెంట నడిచిన కార్యకర్తల్ని, కేసులు పెట్టించుకొని మీ వెంట నడిచిన కార్యకర్తల్ని, కుటుంబాలను వదిలేసి మీ వెంట నడిచిన కార్యకర్తల్ని మీరు ఎందుకు విశ్వసించలేదన్నా? మీరు వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పలేదు. డబ్బులు తీసుకొని, పేమెంట్ తీసుకొని మీ దగ్గర పనిచేసే వాళ్ళని మీరు నమ్మారు తప్పితే, మీ వాళ్ళకి విధులు ఇచ్చి, నిధులు ఇచ్చి, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇచ్చి, అన్ని రకాల వెసులుబాట్లు ఇచ్చి వాళ్ళని మీకు పనిచేయమని చెప్తే చివరికి ఏమైందన్నా? అట్లానే ఫ్యాషన్ గా మీరంటే అభిమానంతో కార్యకర్తలకు గనక మీరు పని అప్పచెప్పుకున్నట్టయితే మన పార్టీకి మనకి ఇన్ని కష్టాలు వచ్చాయి కాదన్నా. గుర్తు పెట్టుకోండి అన్నా. మళ్ళీ చెప్తున్నా, మీకు ఈ పదాలు, నా ఈ వర్షను మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, కష్టమైనా నా విధానం ఇదే, నా వర్షన్ ఇదే. దయచేసి ఈ ఐటీ టీముల్ని, ఐపాక్ టీముల్ని, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా లేని ఒక బయాస్ క్వార్టరీని నమ్మొద్దన్నా. మీకోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు నమ్మండి, మీకోసం ప్రాణాలు పెట్టే కింది స్థాయి కేడర్. నేను అనేది ఏంటంటే, కింది స్థాయి కేడర్ అంటే ఈ పాయింట్ నోట్ చేసుకోండి అన్న, కేవలం ఎమ్మెల్యేలే కాదన్నా, ఎమ్మెల్యేలను గెలిపించే కేడర్,
కింది స్థాయి కేడర్ ఉంది. Right. వెంకటేశ్వర కేడర్ రెడ్డి గారు. తక్షణమే మీరు కలవాలి, వాళ్ళు కలిసే అవకాశం ఇవ్వాలి. వెంకటేశ్వర కింది రెడ్డి స్థాయి గారు, కేడర్ వెంకటేశ్వర రెడ్డి గారు. మండలాల వారీగా రైట్, ఖచ్చితంగా మీ బాధ, మీ మండలాల వారీగా, ఆవేదన, గ్రామాల వారీగా ఖచ్చితంగా మీ అందరినీ బాధ, మీరు మీ కలిసి ఆవేదన అర్థమవుతుంది. మళ్ళీ వీరు ఉవ్వెత్తున ఎగవడానికి అవకాశం కార్యకర్తలే ఇవ్వగలరు. Right, మళ్ళీ మిమ్మల్ని ఖచ్చితంగా. నిలబెట్టాలన్నా, మిమ్మల్ని గెలిపించాలన్నా కార్యకర్తలు రైట్ మాత్రమే ఆ వెంకటేశ్వర పని రెడ్డి గారు, చేయగలరు. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు శాలరీలు తీసుకునే ఒక్క వాళ్ళు, నిమిషం, ఒక్క నిమిషం, శాలరీలు ఒక్క నిమిషం. తీసుకునే వాళ్ళు, డబ్బు కోసం పనిచేసే వాళ్ళు ఆ వెంకటేశ్వర పని రెడ్డి గారు. చేయలేరు. ఇది కార్యకర్తలకు మాత్రమే సాధ్యం. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు అంటే ఇక్కడ మీ పార్టీ తరఫున మాట్లాడడానికి వచ్చి లేదంటే అపోజిట్ పార్టీని మీరు ఎండగట్టడానికో లేదా నిలదీయడానికో మాట్లాడడానికి వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు మీ పార్టీలో ప్రక్షాళన కోసం ఒక కార్యకర్తగా మాట్లాడుతున్నారంటే మీ బాధ, మీ ఆవేదన అర్థమవుతుంది. బట్ ఈ ప్లాట్ఫామ్ని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేసే ఒక సమాచారంగా వాడుకోవడంలో కూడా తప్పేం లేదు. కాకపోతే ఒక్క విషయం గుర్తించాలండి, ఈ 5 ఏళ్ల పాటు కార్యకర్తలు అన్న వర్డ్, కార్యకర్త అన్న 4 అక్షరాలు జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి రాలేదు. అది కార్యకర్తలు అయితే గమనించాల్సిన అవసరం ఉంది. రైట్, నేను ఒకసారి సుధాకర్ గారితో మాట్లాడతాను. సుధాకర్ గారు, ఈవీఎంల మీద మొత్తం దేశవ్యాప్త ఉద్యమానికి ఏమైనా మరి జగన్మోహన్ రెడ్డి గారు పూనుకుంటారా? ఆయన అంత పెద్ద ట్వీట్ ఇవాళ పొద్దున్నే చేశారంటే ఎలా చూడాలి? ఎలక్షన్ కమిషన్ చాలా పర్యాయాలు చాలా సైంటిఫిక్గా ఉండే వాళ్ళని పిలిపించి దీని మీద విపరీతమైన పరిశోధనలు చేసింది. ఎవరైనా హ్యాక్ చేయగలరా అనే ఒక ఛాలెంజ్తో కూడిన ప్రయోగాలు 3 చేశాయి. అవన్నీ కూడా విఫలమయ్యాయి. 151 సీట్లు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈవీఎంలు వద్దు అని చెప్పుంటే దీన్ని ఎవరైనా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇది అరణ్యరాధం తప్ప ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఇది చాలా ఎలక్షన్ చూసాం. ఈ ఈవీఎంలు వచ్చాక ఈ ఓడిపోయిన ఎమ్మటే లేవనెత్తారు. ఓడిపోయిన పార్టీ, గెలిచిన పార్టీ ఎప్పుడు దీని మీద మంచిగానే ఉంటుంది. ఈవీఎంలు అయితే అసలు సమస్య అని నేను అనుకున్నా. ఆయన డైవర్షన్ దిశగా ఆయన అన్నారు. ఒకవేళ ఈవీఎంలు ఇదే జరిగితే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు ఓటమిని అంగీకరించి కార్యకర్తల్ని, ఆయన గురించి డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళని, ఆయన గురించి తిరిగిన వాళ్ళని ఆయన పట్టించుకుని ఉంటే కనీసం ప్రతిపక్ష హోదా అయినా వచ్చేది, దగ్గరగానే వచ్చేవాడు. ఇప్పుడైనా ఆ పని చేస్తే ఈవీఎంల గురించి టైం వేస్ట్ చేయకుండా ఆయన ఎన్ని తప్పులు చేశారో అవన్నీ సరిదిద్దుకుంటే మంచిదని నా ఉద్దేశం. రైట్ అండి, రైట్. రాజేష్ గారు, మీరు ఏం కంక్లూడ్ చేస్తారు? వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడారు ఈవీఎంల మీద. నిజంగా ఏమని అంటే ఇటు కేసీఆర్ గారు, అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈరోజు ఓటమి పాలయ్యారు. ఇద్దరు ఒకరికొకరు సాయం చేసుకున్నారు. సరే, ఒకరికొకరే సాయం చేసుకున్నారు. రాష్ట్రాలకి ఏమి వాళ్ళ సాయం ఉపయోగపడలేదు, వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా ఉపయోగపడలేదు. బట్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఈవీఎంల మీద వీళ్ళంతా కలిసి ఏమైనా యుద్ధం ప్రకటిస్తారా? ఇప్పుడు సెంట్రల్లో యుద్ధం చేయడానికన్నా అర్థం ఉండాలిగా, ఎందుకంటే అక్కడ కూడా తగ్గినాయిగా బీజేపీకి. ఏంటి ఇది, ఈ జెండా ఎత్తుకోవడం మళ్ళీ ఇప్పుడు ఆయన్ని ఇదేనా? అంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలామంది కార్యకర్తలు సోషల్ మీడియా నాయలో యాక్టివ్గా ఉండేవారు. అలాగే స్థానిక నాయకులు కూడా ఆ రోజు కూడా ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేసేవారు. నేను కూడా చాలా మందితో వాదించా. అంటే పర్టికులర్ గా ఆయన ఎంతమందిని టీడీపీలోకి వెళ్ళారో ఆ నెంబర్కి ఆగిపోవడం వల్ల ఆనాడు వచ్చి నేనేమంటున్నా, ఆ రోజు కూడా అంటే ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు ఎట్లయితే ఆవేదన చెందుతూ ఉన్నారో, రూట్ లెవెల్లో పనిచేసుండి దశాబ్దాల తరబడి పార్టీల పట్ల లాయల్గా జెండా మోసిన కార్యకర్త ఆవేదనది ఏ పార్టీ అయినా. కాబట్టి అంటే నాకు కూడా సుదీర్ఘకాలం గ్రామీణ ప్రాంత రాజకీయాలతోటి అనుబంధం ఉంది. నేను గ్రామీణ ప్రాంతంలో నాయకత్వం చాలా దశాబ్దాల పాటు చేస్తున్నా. నాకు పోలింగ్ మేనేజ్మెంట్ పట్ల కూడా ఒక స్పష్టమైన అవగాహన ఉంది. 2019 ఎన్నికలు ఈవీఎంల వల్ల జరిగిందనేది అంటే సమర్థించుకోవటానికి ఒక అవకాశంగా బాగుంటుంది తప్ప 2024 ఎన్నికలు కూడా జరిగింది అదే. 2024 ఎన్నికలు కూడా ఏం జరగబోతుంది అనేది. కాకపోతే ఏంటంటే అధికార పార్టీలో అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నవాళ్ళు దాన్ని రియలైజ్ అవ్వలేకపోయారు, కానీ ప్రజల్లో వస్తున్న మార్పు చేర్పును గుర్తించలేకపోయారు, గమనించలేకపోయారు. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పింది 100% వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా ఆయన వాళ్ళ పార్టీకి వాళ్ళ 95% స్థానిక సంస్థల మొత్తం వాళ్ళ పార్టీలోనే ఉన్నాయి. ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, ఇట్లా అన్ని స్థాయిల్లో ఉన్న స్థానిక సంస్థలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాల. ఇవాళ
జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా పార్టీ అధినేతలుగా వారు తీసుకున్న నిర్ణయం, వాళ్ళు ఎంపిక చేసిన అభ్యర్థులు, వాళ్ళ మేనిఫెస్టో ఇవి 60-70% ప్రభావితం చూపుతాయి. కానీ గ్రామంలో ఇంటికెళ్ళి ఓటు అడిగే స్థానిక నాయకుడు ఉంటాడు. అతనికి ఫేస్ వాల్యూ ఉంటే, అతనికి క్రెడిబిలిటీ ఉంటే, అతనికి క్యారెక్టర్ ఉంటే మిగిలిన 30% యాడ్ అవుద్ది. ఇతను కనుక క్యారెక్టర్లెస్ ఫెలో, ఆ ఓటర్కి కష్టం వచ్చిన రోజు ఇతను ఇంటికి వెళ్తే ఇతను రెస్పాన్స్ ఇవ్వాలా, ఆటోమేటిక్గా ఇతని మూలన ఆ ఓటు అవతల పార్టీకి పడిపోద్ది. ఇక్కడ ఆ స్థానిక నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయారిటీ ఇవ్వకుండా పూర్తిగా ఆయన వాలంటీర్ల మీద ఆధారపడ్డాడు. ఆ వాలంటీర్ల మీద నేను ముఖ్యమంత్రిని, నేను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సంక్షేమ పథకాలు నేరుగా అకౌంట్లకు పంపిస్తున్నా, సంక్షేమ పథకాల లబ్ధిదారులను వాలంటీర్ ఎంపిక చేస్తూ ఉన్నాడు, ప్రతి 50 ఏళ్లకి సర్వేలెన్స్కి వాలంటీర్ ఉన్నాడు, ఆ 50 ఏళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కెపాసిటీ వాలంటీర్కి ఉందని చెప్పి ఆయన ఫీల్ అయ్యాడు తప్ప, ఆ ఓటరు వాలంటీర్ని పనాడిగానే చూస్తారు తప్ప ఆ గ్రామంలో ఉండే స్థానిక నాయకుడిని నాయకుడిగా పరిగణిస్తారు, వాలంటీర్ని నాయకుడిగా పరిగణించరు. ఆ విషయంలో మిస్కమ్యూనికేట్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇది ఆయన మిస్లీడ్ అయ్యి వాళ్ళ అంటే అది ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది అని అంటే, గుంటూరు జిల్లాలో మేకతోటి సుచరిత గారు హోమ్ మినిస్టర్గా ఉండగా ఆమె సమక్షంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ భవనాలు ఓపెనింగ్ చేశాడు. ఏ ప్రోటోకాల్ ప్రకారం అంటే హోమ్ మినిస్టర్ పక్కన ఉంది, మహిళకి హోంమంత్రి ఇచ్చామని చెప్పని చెప్పుకొని ఆమెను పక్కన పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి ఏ హోదాలో ప్రభుత్వ భవనాలు ఓపెన్ చేశాడు అంటే అసలు దాన్ని ఎలో చేసిన అధికారులు ఎవరు? రాజేష్ గారు, అంటే వీటి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళతాం, అధికారం మా దగ్గర ఉంది కాబట్టి ప్రోటోకాల్ లేవు, ఏం లేదు, ఎవరైనా సలహాదారులు ఉండొచ్చు, ఎవరికి ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు ₹1 కూడా లబ్ధి పొంది ఉండరు పార్టీ నుంచి, కానీ ఇటువంటి వాళ్ళకి లబ్ధి దక్కదు, ఆస్తులు పోతాయి, ఆయన చెప్పినట్టు కేసులు పాలవుతారు, వేదన మిగులుద్ది. ఇవాళ ఆయన ఉన్న గ్రామంలో మాకు ఈ పని కావాలని చెప్పి వచ్చి అడిగేది వీళ్ళ దగ్గరకు వస్తారు, ఆ పని చెయ్యలేక వాళ్ళ దగ్గర నిస్సహాయాలుగా మిగిలిపోయారు. ఇవాళ గ్రామ స్థాయిలో సర్పంచులను నిర్వీర్యం చేశారు, ఎంపీటీసీ మెంబర్లను నిర్వీర్యం చేశారు, గ్రామ సర్పంచులను అయితే పంచాయతీలకు సంబంధించిన నిధులు మొత్తం డైవర్ట్ చేసి ఇవాళ వాళ్ళు ఓట్లేసి గెలిపించుకున్న ప్రజల దగ్గర వాళ్ళని ఒక డిఫాల్టర్లుగా మార్చారు. ఇవాళ వాళ్ళ పార్టీ 95% వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. నేను ఒక లైవ్ డిబేట్లో నేను ఒక 1.5 year బ్యాక్ చెప్పా, ఎన్టీ రామారావు గారి స్థాయి నాయకుడిని అన్పాపులర్ అవడానికి లక్ష్మీపార్వతి ఎంత కారణమైందో, రేపు రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్పాపులర్ అయితే దానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అవుతాడు. ఆ రోజు ఆమెను ఒక రాజ్యాంగేతర శక్తిగా ఎట్లయితే పార్టీ కూడా పరిగణించిందో ఇవాళ రేపు మీరు అన్న దాంట్లో తప్పేం లేదు. కానీ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేయరా, భారతి గారు చెప్పింది? నేను చెప్తుంది అదే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఎంపిక చేసుకోవాలి? ఆ పార్టీలో సుదీర్ఘకాలం చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన అనుభవజ్ఞులైన నాయకులు లేరా? కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులు ఉన్నారు కదా, సుదీర్ఘకాలం మీద ఆయనకి కొత్తగా ప్రేమ రావడం, ఆయన కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చిన రోజున ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అభిమానంతో రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా, జగన్మోహన్ రెడ్డి గారితో అప్పటికి పెద్ద అటాచ్మెంట్ లేదు, రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఆయన అభిమానించి ఆయనతో పాటు సెయిల్ అయ్యి బయటకు వచ్చిన చాలా మంది నాయకులు ఉన్నారు ఆ పార్టీలోనే. వాటికి కొంతమంది కొండా సురేఖ్ గారు లాంటి వంటి వాళ్ళు విభేదించి బయటకు వెళ్ళినా కూడా ఆ పార్టీతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి. కానీ సడన్గా మీ సంస్థల్లో పనిచేసిన వ్యక్తి కదా అని చెప్పని ఒక ఆయన్ని తీసుకొచ్చి మీకు లాయల్ అయితే అయి ఉండొచ్చు, కానీ ఆయన్ని ప్రభుత్వం మీద పార్టీ మీద పెత్తనం చేపిస్తానంటే చివరికి అది ఎంత ఎక్స్ట్రీమ్ ఇప్పుడు కూడా ఒక అంశం చెప్పి కంక్లూడ్ చేస్తాను నేను. మొన్న అభ్యర్థుల ఎంపిక జరిగింది. ఆ అభ్యర్థుల ఎంపిక జరిగినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధనుంజయ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళ 5గురు లోపల కూర్చొని భవిష్యత్తులు డిక్టేట్ వాళ్ళు చేస్తుంటే, అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కదా వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి, వీళ్ళు 5గురు డిక్టేట్ చేస్తుంటే పార్టీ నాయకులు చేతులు కట్టుకొని గేటు బయట నిలబడే పరిస్థితులు అని అంటే, పార్టీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం ఇస్తారు, పార్టీ అధినేత ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు గౌరవం ఇస్తారు, కానీ ఆయన చుట్టూ ఉండే కోటరీకి గౌరవం ఇవ్వాలంటే వీళ్ళు ప్రజా జీవితంలోనే ఉన్నారు, వీళ్ళు ప్రజల నుంచి ఎన్నికవుతున్నారు, నిత్యం ప్రజలతో మమేకం ఉండేది వాళ్ళు,
వాళ్ళందరూ కలగలిస్తే పార్టీ కానీ ఒక వ్యక్తి ఎప్పుడు పార్టీ కాదు. వీళ్ళకి ఒకటి మీరు అన్నారు కదా, కాంగ్రెస్ మీద ఉన్న అభిమానం రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే దాదాపుగా ఆయన పాదయాత్రలోనే ఆయన కార్యకర్తలను పట్టించుకోరు. నేను బటన్ నొక్కుతున్నా, నేను ఒక కార్యక్రమం తీసుకున్నా, ఆయన సిస్టమ్ అంతా ఒక రకంగా ఉంది. ఇప్పుడు ఏదో సిస్టమ్ మారుతుంది, కార్యకర్తల మీద ప్రేమ వస్తుంది అనేది అయితే నాకు తెలిసి మనం చూసిన రాజకీయ నాయకులు అవాస్తవం. మేబీ క్యాడర్ అంతా మళ్ళీ కాంగ్రెస్ వైపు వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్కి పునరుజ్జీవం లాంటి ఇచ్చుకునే పరిస్థితులు ఏదన్నా జరిగితే తప్పితే ఈరోజు వైసీపీ పార్టీ అంటేనే కార్యకర్తలు లేని పార్టీగా మారేలాంటి పరిస్థితికి అయితే కారణం అవుతుంది అనేది మరి చాలామంది చెప్తున్నారు, చాలామంది ఆవేదనగా కూడా కనబడుతుందిలేండి. ఎనివే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రాజేష్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, సుధాకర్ గారు, రాయపడి అరుణ గారు, అందరికీ ధన్యవాదాలు.